మీరు ఎప్పుడైనా రామాయణంలో రాముడి నోటి నుండి ఇది విన్నారా? సీతను లక్ష్మణ రేఖని ఎందుకు దాటావని, లేదా సీతమ్మ అశోకవనంలో కూర్చొని ఆ బంగారు జింకెని నేను ఎందుకు అడిగానని రిగ్రెట్ ఫీల్ అయ్యారా? లక్ష్మణ నువ్వు ఎందుకు ఇలా చేశావు? సీత నువ్వు ఎందుకు ఇలా చేశావు? నా తండ్రి నన్ను వనవాసికి ఎందుకు పంపించారు అని అనడం మీరు విన్నారా? లేదు కదా. ఇదే ఒక పురుషుడికి, ఇదే ఒక పురుషోత్తమకి ఉన్న తేడా. ఏదైతే జరిగిపోయిందో, లేదు ఏదైతే జరగబోతుందో దాని గురించి ఆలోచించి మీ ఎనర్జీ ఎందుకు వృధా చేసుకుంటున్నారు? ఆ భగవంతుడు శ్రీరాముడు కూడా ఇదే సందేశం ఇచ్చాడు. ఒక్కవేళ మీరు మీ ప్రజెంట్ ని మంచిగా చేసుకుంటే పాస్ట్ ఒక్క భయం ఉండదు, ఫ్యూచర్ కోసం చింత ఉండదు. ఈ రోజు మీరు తీసుకునే ఒక్క అడుగు మీరు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆ శ్రీరాముడు ఆలోచిస్తూ ఆగిపోలేదు, ముందు అడుగు వేశారు. అది విజయానికి నిజమైన నిర్వచనం. ఒక్కవేళ మీరు కూడా ఇది బిలీవ్ చేస్తే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మిస్ కాకూడదంటే మా పేజ్ ని ఫాలో అవ్వండి, లేదంటే మా వీడియోస్ భవిష్యత్ మీ ఫీడ్ లో ఎప్పటికీ కనిపించకపోవచ్చు.